దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. Assembly constituencies ki కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ. 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 manaku percentage was 78.41%. 2019 79.77%. So ఈసారి almost 1% EVM లోనే increase అయింది. తర్వాత male members 1,64 lakh ఫర్దర్ డిజిట్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంటీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాము. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ ఎస్టిమేషన్. సో 81.8% ఈజ్ ద final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. So our target of achieving, last time I had told in many video conferences, and I have both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu.
and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts.